పొడిగా సాగు చేసిన పంటను సరైన ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ రైతులతో ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. ఏస్పేట మండలం మనవసముద్రం గ్రామంలో CJFS భూములను ఆయన పరిశీలించి అక్కడ ఎస్సీ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. దాదాపు 13 ఏళ్ల క్రితం బీడుగా ఉన్న 250 ఎకరాల పొలాలు నేడు మామిడి, సపోటా, నేరేడు తదితర పంటలతో కలకలలాడుతున్నాయన్నారు. సార్ పేరు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు. సార్ ఏంటంటే గతంలో ప్రీవియస్లీ డైరెక్టర్ జనరల్ మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఢిల్లీలో ఒరిజినల్ ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, తర్వాత మొదటిసారిలో అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వచ్చింది, ఏ విధంగా అంత అభివృద్ధి చేశారు, ఈ స్టేజ్కి వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గతంలో చేసింది రామ్నాథ్ జలప్రభ 2010 స్టార్టింగ్ 2010 సంవత్సరము దాన్ని అంతా జూలాజికల్ సర్వే వాళ్ళు వచ్చి బ్యాటరీలు పెట్టి సర్వే చేసి వేసారు సార్. 30 దాకా వేసినారు. అయితే కొన్ని సక్సెస్ రాలేదు, కొన్ని వేసి మళ్ళీ సక్సెస్ చేసినారు. వాటిల్లో కూడా కొన్ని పాడలేదని మళ్ళీ పాత బోర్లు ఒక 11 రెడీ చేసుకున్నారు. అట్ట 14 బోర్లతో రన్ చేస్తారు సార్. ఈ ఒక బ్లాక్ 11 బోర్లు. ఒక బ్లాక్ ఉంది, రోడ్డు డివైడ్ చేస్తారు. అట్లా దీన్ని తర్వాత మనము ఈ రూట్లోకి వచ్చాం. సపోర్ట్ drip also installed, sir. This is the drip unit. But after 7 years, it should be. ఆదాయం ఎంత వచ్చింది ఆ పాయింట్ ఇల్లు వచ్చినాయి, కొంతమందికి ఇచ్చారు, కొంతమంది అప్పుడు ఎందుకంటే అదే వేరే దిక్క మొన్న ప్రభుత్వంలో కొన్ని కాలనీలు ఇచ్చారు. అందరికీ హౌసెస్ ఉన్నాయి కదా. రామగుట్లో CJFS లాంటి సర్వీస్ కూడా నెల్లూరు జిల్లాలో వాళ్ళైతే కొంచెం కష్టపడతా ఉన్నారు సార్. నేను ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఎవరు 29 లిస్ట్ రెడీ చేసి అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తారు. దాని వెంటనే అది శాంక్షన్ అవుతుంది. అది కూడా వస్తుంది అంటే లిస్ట్ చేశారు. పొడి మట్టి తర్వాత మీరు